ప్రస్తుతం మనం షాబాదు సంబంధించి ఇక్కడ ఉన్నాము. మనతో పాటు మాజీ సర్పంచ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది ఏదో మీకు పెండింగ్ బిల్స్ రావట్లే అంటూ ధర్నాలు చేస్తా ఉన్నారు. సో ఏంది మీ పరిస్థితి? నేను చేసిన బిల్ ఇంచుమించు 12,50,000 బిల్స్ రావాలి. హ్మ్. ఇంకోటి మా 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 వ్యక్తి మా స్కూలు చైర్మన్కి ఒక 3 లక్షలు రావాలి. ఇట్లా ఇంచుమించు 15 లక్షల వరకు మా అంతరం గ్రామంలో పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఈ రూ. 3 2 ఇన్సూరెన్స్తో చాలా ఘోరంగా ఉన్నది సర్పంచ్ల పరిస్థితి. అది మన ముఖ్యమంత్రి మాకు కూడా హెల్ప్ చేసి జర తొందర బిల్స్ ఇచ్చి ఉంటే బాగుండనేది మా కోరిక సార్. ఏం చేయలేకపోతున్నాం. అంటే మీరు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తున్నాం, ఆ ధర్నాలు చేస్తున్నామంటే మాకు ఏం చేయాలో ఎక్కడ ఏం కూడా ఇప్పుడు ఒక అడవిలో చిక్కినట్టు అయిపోయింది. మరి ధర్నాలు చేసి అట్లానన్నా స్పందిస్తారేమో అనేది ఉద్దేశంతో చేస్తున్నాం. అట్లా ఏం చేస్తారు, ధర్నాలు ఏం చేస్తారు అని ఎవరిని కూడా ధర్నాలు చేయడానికి పోయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు మధ్యలోనే. మళ్ళీ ఏం చేయాలి అంతా ఇప్పుడు ఇంచుమించు 12,600 చిల్లర పైసలకు గ్రామ పంచాయతీలు సార్ మన దగ్గర. అంతమంది మేము అనుకుంటే మా కుటుంబాలు పోయి సమ్మె చేయగలుగుతాం. కానీ ఇస్తారేమో అంటున్నాం. కానీ ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మొరబెట్టుకుంటున్నాం. అది ఏదో చెప్తున్నాం కానీ ఇస్తలేడు. దయచేసి తొందర ఇప్పుడు రెవెన్యూ అది ఆ మంత్రి కూడా ఇస్తా అని చెప్పినారు. ఇక వాళ్ళు సార్ కూడా వీళ్ళు కూడా పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్తారు. కానీ ఇంతవరకు మాత్రం వస్తలేవు. చాలా ఘోరం అయిపోయింది పరిస్థితి. మస్తు పనులు చేసి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు పెడితే సార్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ అంటే కామన్ సార్. అది అయితేనే ఉంటుంది. ఏ మూలకైనా ఎవడైనా ఎంత ముంజికినా ఎవరో వచ్చేస్తారు. అది తప్పదు. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు దిగినోనికి లోతు తెలుసు. అది బాధ కష్టాలు అనేది. దిగిన వాళ్ళకంటే కొంచెము రావాలి, సర్పంచ్ కావాలి, గ్రామానికి హెల్ప్ చేయాలి, పబ్లిక్ సేవ చేయాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో వస్తుంటారు. కానీ ఇక లాస్ట్కి వస్తే ఒళ్ళలజ్జికి ఈ విధంగా అన్ని కష్టాల్లో పడుతుంటారు. పంచాయతీ లోపల అయితే ఈ సర్పంచుల కన్నా హీనంగా ఏ వ్యవస్థ లేకుండొచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ స్థాయి గ్రామ పంచాయతీ నుంచి ఆ వార్డు నెంబర్ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు మళ్ళీ చైర్మన్ అది మున్సిపాలిటీ నుంచి అక్కడ స్థాయిలో ఎమ్మెల్యే అక్కడ పై స్థాయిలో వాళ్ళకి ఏముంటుందో కానీ మాకైతే చాలా ఘోరం ఉన్నది సార్. ఎన్ని పనులు చేయమని ఒత్తిడి చేస్తారు. మరి ఎవరు చేస్తారు? మండల స్థాయి నుంచి ఒత్తిడి చేస్తారు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఏవో చేయాలని చెప్తారు. వచ్చినప్పుడు ఫండ్స్ ఇక ఫండ్స్ మాత్రం వస్తలేదు సార్. దయచేసి తొందరగా రిలీజ్ చేస్తే ఇక మేము ఇక ఆయననే ఇక మళ్ళీ పూర్వ జన్మల ఈ జన్మలో కూడా భగవంతుడు అని ఎత్తుకొని తీస్తాం అనమాట. ఇప్పుడు నువ్వు మాజీ సర్పంచ్, ఇప్పుడు మీకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తే మీకు అన్యాయం చేసినట్టు అవుతాం. మీ పరిస్థితి అన్యాయం కాదు సార్. ఇది చరిత్రలో సార్లు పూర్తిగా ఈనం అయిపోతాం మేమైతే. ఇప్పుడు ఎట్లా నిర్వహిస్తారు? ఇది మరీ ఘోరం అవుతుంది. ముందు మా పెండింగ్ బిల్లు సాల్వ్ చేసి మాకు ఇచ్చి డబ్బులు లేవా సార్? ఎంత అవుతుంది? మా అంటే 1000 కోట్లు ఉన్నాయో ఎంత ఉన్నదో సార్. ఇంచుమించు మాకైతే అందాజు తెలియదు. ఆ 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే మాకు ఈజీగా అయిపోతుండొచ్చు అని మా అంచనా. అంతే, పెద్దగా ఉంటుంది. ఒకవేళ చేస్తే ఏం చేస్తాం? ఇంకా ఇక ప్రయత్నం చేస్తూనే ఉంటాము, ఏదేదో చేస్తాము. ఇక మేము సాధ్యమైనంత వరకు మొరబెట్టుకుంటాం, మొక్తం చేస్తాం. ఇక లాస్ట్ కూడా మమ్మల్ని ఇంకా ఘోరంగా చూస్తే మా ప్రయత్నం మేము చేస్తాం సార్. ఏం చేయాలి అంతే. పదవీ కాలం అయిపోయింది బాబాయ్. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి పరిస్థితి ఒకవైపు ఏం ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉంది, ఇక్కడ గ్రామాల్లో మీకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు. ఇటు సర్పంచుల పదవీ కాలం అయిపోయింది. ఎట్లా జరుగుతుంది గ్రామంలో అభివృద్ధి ఏమంతా లేదు సార్. అరకొరగానే జరుగుతుంది. పెద్దగా అభివృద్ధులు ఏం లేవు. చెత్త అది అడ్డమైంది. బాగానే మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామంలో మాత్రం. ఇప్పుడు స్వచ్ఛ భారత్కి సంబంధించింది అయితే చాలా ఘోరంగా ఉన్నది. అది బాగా జరుగుతలేదు. ఇంచుమించుగా వాటర్ అవి ఇవి ప్రాబ్లం అంటే ముందు సాల్వ్ అయిన పరిస్థితి కానీ వస్తున్నాయి. ఇక విద్యుత్ సరఫరా సప్లై అయింది కానీ ఇప్పుడు ఈ నీట్నెస్ అయితే లేదు సార్. గ్రామంలో అభివృద్ధి మాత్రము ఉంది కానీ నీట్నెస్ అయితే లేదు. ఎందుకంటే చెదారం ఏడేసింది అన్నీ ఉన్నది ఇప్పటి వరకు అయితే. ముఖ్యమంత్రికి విన్నవించుకున్నది ఒకటే, అది మాకు దయచేసి తొందర ఈ నెల లోపలనే మాకు పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తే ఇక పెద్దగా ఆయన దేవునికి అంతే పెద్దగా ఇక బ్రహ్మదేవునితో సమానంగా మొక్కుతాం సార్. అట్లా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. చాలా వరకు పెండింగ్ బిల్స్ నిధులు ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అవి రిలీజ్ చేయాలంటూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏవైతే మాజీ సర్పంచులు ఉన్నారో వారు ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా వారు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఈ పెండింగ్ బిల్లుల పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో
ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు. రేపటి నాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే ఈ ఏదైతే మాజీ సర్పంచ్‌లకు సంబంధించి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ భారీ ఎత్తున ధర్నాలు చేస్తాము. ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాలు ఆగవంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, ఖచ్చితంగా పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్‌లకు ఇవ్వాల్సినటువంటి వాటి అన్నిటిని కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలంటూ కూడా వారి ఆవేదన తెలుపుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం.